నమస్తే. ప్రజెంట్ మనం మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లోని ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనేది కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇక్కడ మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ నుంచి బరిలోకి దిగుతూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి బరిలో దిగుతూ ఉన్నారు. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి కూడా పోటీలో ఉండబోతా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బలాలు వాళ్ళ బలగాలు ఏందనేది కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది. ఆయన యొక్క సిట్టింగ్ ఎంపీ స్థానం కాబట్టి ఇక్కడ సునీత మహేందర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతా ఉన్నాడు. మరో పక్కన ఈటల రాజేందర్ సైతం ఆయన 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ఒక పక్కన హుజురాబాద్, మరో పక్కన గజ్వేల్లో ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తన యొక్క చరిష్మా తగ్గకుండా ఉండాలంటే ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలన్నటువంటి ఉద్దేశంతో అందరికంటే ముందుగానే ప్రచారాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. మరో పక్కన రాగిడి లక్ష్మారెడ్డి సైతం ఇక్కడ ప్రచారంలో దూసుకుపోతా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ ముగ్గురు వారి యొక్క విజయ అవకాశాలపైన వాళ్ళైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పార్లమెంటు సెగ్మెంట్లలో వాళ్ళ యొక్క పార్టీ జెండా ఎగరవేయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీ వైపు వెళ్తారు, ఏ అభ్యర్థి వైపు ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, ఏ పార్టీ? బీజేపీకే ఓటేస్తాం. ఈసారి ఈటల రాజేందర్ అన్న వచ్చిండ్రు అనుకోండి, మాకు కూడా అన్ని నా కష్టాలన్నీ కూడా తీరిపోవాలి. ఒకప్పుడు కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాం, మా ఇల్లు కూడా పోయింది ఉన్నమాట అంటున్నాను. నా జాగా కూడా టీఆర్ఎస్ వాళ్ళు గుంజేసుకున్నారు. ఇప్పుడు నేను అవస్థపడుతున్నా, రోడ్డు మీద ఉన్నా, నా పరిస్థితి రోడ్డు మీద ఉంది. ఇప్పుడు ఈసారి ఈటల రాజేందర్ అన్న గెలిచింది అనుకోండి, నాకు ఇల్లు రావాలి, నాకు ఒక జాగా చూపించాలి, నేను ఉండడానికి నాకు ఒక జాబ్ ఏదో ఒకటి చూపించాలి. నేను ఆయన పేరు చెప్పుకొని బతుకుతాను. అక్కడ మోతీ సార్ రావాలి, వచ్చింది అనుకోండి మాకు అన్ని కష్టాలు తీరిపోతాయి. మేము మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆయనకే ఈసారి ఈటల రాజేందర్ అన్నకే జై ఓటేస్తాం, ఆయనకే ఓటేస్తాం, ఆయనకే ఇస్తాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చి కూడా ఏం చేశారు, 3 నెలల తర్వాత ఇల్లు ఇస్తా అన్నారు. అది అప్లికేషన్ పెట్టాము, అన్ని పైసలు ఖర్చు పెట్టాము, ఆయన ఏం చేయలేదు. ఆయన ఇస్తా అంటే ఆయన కూడా ఏం చేయలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈటల రాజేందర్ అన్న వచ్చిండు అనుకోండి, నాకు మనస్ఫూర్తిగా ఆయన గెలిచిండు అనుకోండి, ఇల్లు రావాలి, నాకు ఒక జాగా, నాకు స్థలం ఇవ్వాలి, నేను ఉండడానికి నివాసం ఇవ్వాలి. నాకు వేరే ఏమీ ఆశపడతలేదు. ఆయన గెలవాలి, మోతీ సార్ అక్కడ గెలవాలి అంతే. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా అనిపిస్తాం? ఏం బాగాలేదు. మా బస్సు ఒకటి ఫ్రీ పెట్టారు, మరి మాకు ఉండడానికి ఇల్లు అన్న ఇవ్వాలిగా, కనీసం ఇల్లు ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేదు కదా. ఏం లేనిది ఇప్పుడు నేను ఎట్లా బతకాలి చెప్పమ్మా. అక్కడ టీఆర్ఎస్ వచ్చింది, అప్పుడు ఇల్లు మా జాగా గుంజుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం, నేను రోడ్డు మీద ఉన్నా, నా పరిస్థితి రోడ్డు మీద ఉంది నాది. ఇప్పుడు ఇల్లు లేక కిరాయి కట్టుకోలేకుండా పని చేసుకొని బతుకుతారు. ఇగో ఇప్పుడు దాంట్లో ఇల్లు పోతున్నా, ఏం చేయాలి చెప్పమ్మా చెప్పు. ఈసారైనా ఈటల రాజేందర్ అన్న గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి. ఆయన గెలిస్తేనే, ఆయన ఎవరికి మోసం చేయలే, ఎవరికి అన్యాయం చేయలే. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా మంచిగా ఉండే, ఆయన మంచిగానే ఉండే బాగున్నాడు ఆయన. ఈసారి ఆయన ఖచ్చితంగా గెలవాలి, మోదీ సార్ అక్కడ గెలవాలి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, మీరు ఏ పార్టీకి ఓటేయాలని అనుకుంటా ఉన్నారు? మేము బీజేపీకి అనుకుంటున్నామండి. ఎందుకని? బీజేపీ బాగుంటుందని, ఈటల రాజేందర్ రావాలి, మోడీ గారు. ఇప్పుడు మేము ప్రచారం మామూలుగా అందరి నోట వింటున్నాం, కూడా మోడీ గారి గురించే వింటున్నాము. ఈటల రాజేందర్ కూడా మంచి పేరే ఉంది. ఈటల రాజేందర్ గారే గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు, మంచిగా ఉంటుందని. ఇక్కడ స్థానికుడు కాదని చెప్పి ప్రచారం అవుతా ఉంది కదా. స్థానికుడు కాకుండా బీజేపీ తరఫున మోడీని చూసైనా ఓట్లు వేస్తారు. స్థానికుడు కాకుండా మంచి పేరు ఉంది అతనికి. ఇక్కడ స్థానికులు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారండి, గెలిచిన వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు కంటికి కూడా కనిపిస్తలేరు ఎవ్వరు. లక్ష్మారెడ్డి కానీ కాంగ్రెస్ అయితే అసలే కనిపిస్తలేదు. కాంగ్రెస్కి అయితే మంచి పేరే లేదు. లక్ష్మారెడ్డి గెలిచింది కానీ ఆయన కూడా ఎప్పుడు కనిపించాడు. ఇంకా బీజేపీ వాళ్ళే మేము కనిపిస్తున్నారు ఇక్కడ అంటే గల్లీకి అడగండి, బీజేపీ వాళ్ళే కనిపిస్తున్నారు. ఎప్పుడైనా బీజేపీ వాళ్ళు గెలవకున్నా, పార్టీలో లేకున్నా, పదవిలో లేకున్నా బీజేపీ కనిపిస్తుంది. ప్రతి గల్లీకి అడగండి, బీజేపీ గురించే చెప్తారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా అనిపిస్తాం? కాంగ్రెస్ పాలన అయితే నచ్చట్లేదండి, నచ్చట్లేదు. ఆయన అనుకున్నవి చెప్పిన పనులు కూడా ఏవి వేయట్లేదు, నచ్చట్లేదు అసలు. మోడీ మళ్ళీ ప్రధాని అవుతారన్నటువంటి నమ్మకం ఉంది, నమ్మకం చాలా ఉంది. తనే వస్తాడు, తనే గెలుస్తాడు. మోడీ. ఎందుకోసం అని చెప్పేసి ప్రత్యేకంగా బీజేపీ అని అంటా ఉన్నారు. బీజేపీ ఇప్పటివరకు ఏం చేసిందని మీరు భావిస్తూ ఉన్నారు? ఇక్కడ అంటున్నారా? బీజేపీ ఉంటేనే బాగుంటుంది కదండి.
మోడీ ఉంటేనే మన ఇండియా భారతదేశానికైనా మోడీ బాగుంటాడు కదా. ఉన్నాయి అన్న ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది మల్కాజ్గిరిలో? మన ఇటల రాజేంద్ర అన్న గెలిస్తే బాగుంటుంది. ఇట్లాంటి అందరికి కూడా మంచి అవకాశం మనకు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. ఆయనే గెలవాలి. మనకి ఎట్లా అంటే అన్ని పనులు అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయనే గెలవాలని కోరుకుంటున్నాను. మరి ఓకే అన్న. ఏ పార్టీకి ఇస్తారు ఓటు? మనకు బీజేపీ అన్న. అవునా, ఎందుకోసం అని చెప్పేసి బీజేపీ పార్టీకి ఇస్తారు? అంటే మనకు మంచి సౌకర్యం, అందరికి కూడా ఏం లొల్లి లేకుండా మంచిగా అందరు అందుబాటులో ఉంటాడు. మనం ఫోన్ చేయగానే వస్తాడు మన విఠల రాజేందర్ అన్న. మనకు అవకాశం. కాంగ్రెస్ పార్టీ ఏమో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా బీజేపీకి అనుకుంటా ఉన్నారు? మనకు అంటే మనకు నచ్చిన వాళ్ళకి మనం వేస్తాం కదా సార్, అందు గురించి మనకు బీజేపీ నచ్చుతుంది కాబట్టి బీజేపీకే వేస్తాం. ఇన్ని రోజుల నుంచి పార్టీలు చాలా ఉన్నాయి, చాలా పార్టీలను చూశాను నేను. కానీ ఎవ్వరు మాత్రము లేడీస్కి ఇంత ఇంపార్టెంట్ మాత్రం ఎవ్వరు ఇవ్వలేదు. మహిళలకు మాత్రం ఏ పార్టీ ఇంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంత ఇంపార్టెంట్ లేడీస్కి ఇస్తుంది. అందుకే కరెంటు మాఫ్ అయింది. ఇచ్చిన 6 గ్యారంటీలో మాత్రము కరెంటు బిల్లు మాఫ్ అయింది. పేదవాళ్ళకు మాత్రం చాలా హెల్ప్ జరిగింది. ఇప్పుడు ఒకప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే మేము వెళ్ళే వాళ్ళమే కాదు, మాకేమీ తెలియదు. ఈరోజు మాకు ఎమ్మెల్యే వరకు వెళ్తున్నాము. ఇదంతా ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే మాకు జరుగుతుంది. ఈరోజు సునీతా మహేందర్ రెడ్డిని గారిని మేము గెలిపించుకోవాలని లేడీస్ అంతా ప్రయత్నం చేస్తున్నాము. మా పేదవారికి మాత్రం కరెంటు మాత్రం మాఫ్ అయ్యింది. ప్రతి ఒక్క ఈ అంబేద్కర్ నగర్, ఈ ఆచారం విలేజ్, ఎర్రకుంట ఇదంతా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది. సునీతా మహేందర్ రెడ్డి కోసం మాత్రం మహిళలు ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ ఈరోజు తిరుగుతుంది. మాకు డబ్బులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యమని ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డ తిరుగుతుంది, ప్రతి ఒక్క పిల్లగాడు తిరుగుతున్నాడు. ఇంట్లో పనులు వదిలేసుకొని కూడా తిరుగుతున్నాం మేము మీటింగ్కి. ఎందుకంటే మాకు స్వేచ్ఛ కావాలి కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో మాకు సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటున్నాం అంతే. ఎక్కువ మట్టుకు ఈటల రాజేందర్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్కు అంతంత మాత్రంగా ఉంది. టీఆర్ఎస్కి అయితే మొత్తం అసలు ఏమంత ఎక్కువ ప్రచారం లేదు. తర్వాత వాళ్ళు గెలిచే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి. ఈటల రాజేందర్ గారు వ్యక్తిగతంగా, తర్వాత పార్టీ పరంగా కూడా బీజేపీకి మోడీ దేశానికి అవసరం కాబట్టి, బీజేపీ అవసరం కాబట్టి ఆ విషయంతో ఆలోచిస్తే మనకు ఈటల రాజేందర్ గారు గెలిచే అవకాశాలు 90%, 80% ఈటల రాజేందర్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? పార్టీకి వేద్దామంటే మేము హిందుత్వ చేస్తాము. దేశానికి మోడీ అవసరం, మోడీకి ఓటేస్తాం. మోడీకి వేస్తారు. ఎందుకని మోడీకి వేస్తాం? మోడీ దేశానికి అవసరం. మోడీ ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక స్లోగన్ మీద ఉంది. దేశం అఖండంగా యునైటెడ్గా ఉండాలంటే మోడీ అవసరం. ఇప్పుడు వేరే పార్టీలు ఎవరు కూడా ఆయన దరిదాపుల్లో కదా ఆయనకు ఒక 50% ఈక్వాలిటీ కూడా లేరు. అందుగురించి దేశానికి మోడీ అవసరం. ఈ 10 సంవత్సరాల్లో మోడీ ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలు చెప్పుకుంటూ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు మనకు ప్రపంచ దేశాలలో విలువ ఉంది. ప్రపంచ దేశాలు మనం గౌరవిస్తున్నాయి. ఇప్పుడు మొన్న ఖతార్ చూస్తున్నాము. మన వాళ్ళు ఎవరు కొంతమంది నేవీ ఆఫీసర్స్ వాళ్ళందరూ విడిచుకొని తీసుకొచ్చారు. అంతకుముందు చాలామందిని మనకి ఈ విధంగా తీసుకుంటే మోడీ గారు ప్రపంచంలో ఆయనకు మంచి పేరుంది ప్రపంచ దేశాల మధ్యలో. కానీ మోడీ గారు వస్తేనే దేశం అఖండంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇక్కడ హిందుత్వం అనే పదాన్ని వాడుకుంటే ఒక హిందుత్వనే కాదు, అన్ని మతాల వారికి కూడా సమానంగా పనిచేస్తారని చెప్పి ఉద్దేశంతో మోడీ గారిని నమ్ముకుంటున్నాను. ఈటల రాజేందర్ తప్పకుండా గెలుస్తారండి. ఇక్కడ అన్ని క్యాస్ట్ పరంగా కమ్యూనిటీస్ కానీ, తర్వాత సోషల్గా కాలనీస్ పరంగా కానీ ఎక్కడ చూసినా కూడా మోడీ 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 అంటున్నారు. కాకపోతే ఏంటంటే మోడీ గారిని ఇప్పుడు 70%, 80% మోడీ గారిని ఇష్టపడి అందరూ ఓటేస్తే మోడీకే ఓటేయాలని అంటున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్ పోయి ఓటేయాలి, ఓటు వినియోగించుకుంటేనే ఒక 70% ఓటింగ్ పోలైతే తప్పకుండా మోడీ గారు చాలా 400 పార్ అప్కే బార్ 700 పార్ ఇది కదా, ఆ స్లోగన్ ప్రకారంగా తప్పకుండా గెలుస్తారండి. ఓటు విస్మరిస్తే మట్టుకు కొంత తక్కువ సీట్లు రావచ్చు, కానీ మోడీ గెలవడం మట్టుకు ఖాయం. మోడీ గెలిచి ఈటల రాజేందర్ గెలిచి మోడీ గెలుపు, మోడీ గెలిస్తే ఈటల రాజేందర్ గెలుపు, బీజేపీ గెలుపు, హిందుత్వ గెలుపు. అమ్మ, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. మీరు ఏ పార్టీకి ఓటేయాలని అనుకుంటా ఉన్నారు? బీజేపీకి ఓటేయాలని. ఎందుకని? మోడీ వల్ల అందరికీ రేషన్ ఫ్రీగా వస్తుంది, మళ్ళీ రైస్ కూడా వస్తుంది కదా తక్కువ కాస్ట్కి.
పేదవాళ్ళకి ఇబ్బంది పడకుండా వస్తుంది కదా అందుకు ఏ పార్టీకి ఇస్తారు ఓటు మీరు? బీజేపీకి వస్తుంది గెలుస్తారు ఇక్కడ ఈటెల రాజేందర్ గెలుస్తాడు ఈటెల రాజేందర్ గెలుస్తాడా? ఈటెల రాజేందర్ ఏమో స్థానికుడు కాదు ఇక్కడ అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. లేదండి ఆయన బాగా చేస్తున్నాడు ఎక్కడైనా కానీ ఆయన వస్తే బాగానే ఉంటుంది ఇక్కడ అధికారంలో ఏమో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఎందుకు బీజేపీ పార్టీకి ఇస్తారు ఓటు? వేస్తారండి ఎవరి ఇష్టం వాళ్ళది కదా బాగా చేస్తుండే ఎవరు బాగా చేస్తే వాళ్ళకే వేస్తారు మీరైతే ఈసారి బీజేపీకి వేస్తామండి బీజేపీకి వేస్తాం. ఏ పార్టీకి ఓటేయాలనుకుంటా ఉన్నారు? మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకుంటున్నాము. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మాకు మహిళలకి మంచి చేసింది. మేము ఇన్నేళ్ల నుంచి ఉన్నాం కానీ అసలు మహిళలు ఉన్నారా లేరా అనే గుర్తింపు లేకుండా ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే మాకు బస్సు ఒకటి అర్జెంటుగా ఫ్రీ వచ్చింది. మేము చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి బస్సు ఉంది అంటే మాకు చాలా హ్యాపీ. ప్లస్ నాకు సిలిండర్ కూడా ఓకే అయింది. నా కరెంటు బిల్లు రావట్లేదు, కిరాయికి ఉన్నా కానీ రెంటే రాలేదు. మాకు ఇప్పుడు మాకు మల్కాజ్గిరిలో మాకు ఇల్లు ఇస్తానని ఒప్పేసుకున్నారు. మాకు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంకా 2,000 కూడా పడుతుందంట. ఈ ఎలక్షన్ల కోడ్ వల్ల ఆగిపోయింది. మాకు అన్నీ బాగున్నాయి కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ రావాలి. మేము ఆ సునీతక్క రెడ్డిని మేము గెలిపించుకుంటాం. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ రావాలి. రేవంత్ అన్న వచ్చిండు కాబట్టి మాకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. జరగాలి, జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఎంత కష్టమైనా లేడీస్ ఎంత కష్టమైనా పడతాం. అన్నీ వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 3 వచ్చినాయి నాన్న. బస్సు వెళ్తున్నాము, నాకే గ్యాసు నా రసీదు పెట్టమన్నా పెడతా. నాకు ఇప్పుడు కరెంటుది నాకు 0 అకౌంట్, కిరాయి రెంట్ అయినా 0 వచ్చేసింది. ఈ 2,000 కదా మాకు ఇప్పుడు కోడ్ అయిపోయినాక వచ్చేస్తుంది. ఇల్లు కూడా మాకు ఇస్తామన్నారు. ఈ 2 వచ్చేస్తే మాకు ఇంకా ఏ ప్రాబ్లం లేదు. రైతులకు వస్తుంది, లేని వాళ్ళకి వస్తే చాలు. మాకు ఈ ఆనందం ఇచ్చాలు, వేరే ఏం కోరుకోము. 100 రోజులలో కాంగ్రెస్ ఏం పనులు చేయలేదని చెప్పేసి అంటా ఉన్నారు. 3 అయిపోయినాయి కదా అసలు కాంగ్రెస్ పార్టీ 3 అయిపోయినాయి. 3 వచ్చేసినాయి కదా. ఈ 2 అంటే ఎలక్షన్ల కోడ్ కాబట్టి ఆగిపోయింది. ఎలక్షన్ల కోడ్ అయిపోయినాక ఇవి కూడా వచ్చేస్తాయి. అది వస్తుంది. రేవంత్ అన్న చెప్పిండు అంటే వస్తాయి. చెప్పకుండా మాట తప్పే వాళ్ళు కారు. రేవంత్ అన్న ఒప్పుకున్నాడు అంటే చేస్తాడు. అది నేను కాంగ్రెస్కే. నేను 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ. నేను గుడికి ధర్మకర్తగా కూడా నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే నేను కాంగ్రెస్ పార్టీకే వేస్తా. నా కుటుంబంలో 8 మంది కాంగ్రెస్ పార్టీకే వేస్తాం. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ముఖ్యంగా మల్కాజ్గిరి పైన చాలా మంది కూడా ఫోకస్ చేయడం జరిగింది. మల్కాజ్గిరిలో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? ఈటల రాజేందర్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి 100%. ఎందుకని? మోడీ ఫేమే అంతే. మోడీ ఏం చేసిండు? చాలా చేసిండు దేశం కోసం, దేశ రక్షణ. ఈ ముద్రా లోన్స్ ఇవన్నీ స్కీమ్స్ బాగానే ఉన్నాయి. ఇంతకుముందు 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. దేశాన్ని వెనుకకు తీసుకెళ్లడమే తప్పితే కాంగ్రెస్ వాళ్ళ స్కాములు కుంభకోణాలు అవే ఉంటాయి వాళ్ళవి కాంగ్రెస్. బీజేపీ అనేది మోడీ చరిష్మా బాగానే ఉంది. రామ మందిర్, త్రిపుల్ తలాక్ ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కాంగ్రెస్ అయితే ఇంకా మళ్ళీ 30 ఏళ్ళు వెనుకకు పోవాల్సిందే కాంగ్రెస్ వస్తే. దేశ విభజన చేసేది వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ జోడో యాత్ర అనుకుంటా చేస్తున్నారు. ఆ జోడో యాత్ర ఎందుకో ఏందో ఆయనకే అర్థం కాదు. పప్పు అంటే పప్పే ఆయన రాహుల్ గాంధీ. మోడీ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇక్కడ ఖచ్చితంగా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ అసలుగా ఒక్కసారి కూడా రాలే. ఆయన ఎంపీ ఇక్కడ గెలిపించిన తర్వాత ఒక్కసారి కూడా రాలే ఇక్కడ. ఓటుకు నోటు మొన్న అంటే ఏదో గఫ్లత్లో వచ్చేసింది అంతే, కానీ ఇప్పుడు మాత్రం రాదు. వాళ్ళకు 3 సీట్లు కూడా రావడం కష్టం. పార్లమెంట్లో 3 సీట్లు కూడా రావడం కష్టం. ఈటల రాజేందర్ పరిపాలన అస్సలు బాగాలేదు. ఈ 4 నెలలు అవుతుంది ఏది లేదు. ఆ ఉచిత బస్సు ఒక్కటే అంతే తప్పితే ఇంకా వేరే ఏది లేదు. అది కూడా ఇచ్చి కూడా వేస్ట్. ఉచిత బస్సు కూడా మహిళలది. బస్సులలో వాళ్ళు ఇబ్బంది పడుడు తప్పితే ఇంక వేరే ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే వేస్ట్. ఈటల రాజేందర్కి ఎందుకు ఓటేయాలనుకుంటాం? ఈటల రాజేందర్ ఉద్యమంలో నుంచి చాలా చేసిండు. మేము చాలా చూసినాం. కరోనా టైంలో కూడా చాలా హార్డ్ వర్క్ చేసిండు అంతే. అది మరి మోడీ చరిష్మా. ఈటల రాజేందర్ గుడ్ పర్సన్, అట్లేం లేదు. ఆయన కొంచెం బాగానే ఉంటుంది. వీళ్ళు మిగతా కాంగ్రెస్ సునీత రెడ్డి అనుకుంటా ఇక్కడ లోకల్ కాదు అసలు, డమ్మీ క్యాండిడేటే. థర్డ్ ప్లేస్. మేము బీజేపీకి వేస్తాం. బీజేపీకి అందరు వేయాలని కోరుకుంటాం. పడతా ఉన్నదాన్ని ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నాం. ఎంపీ సీటు. ఓకే, ఎందుకోసమని? మాకు మంచి చేసిన టీఆర్ఎస్ ఉన్నప్పుడు, మాకు మంచిగా ఉండేప్పుడు కరెంట్ మంచిగా ఉండే. ఇప్పుడు కొంచెం కరెంట్ ఇబ్బంది ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవే ఇప్పుడు మళ్ళీ పట్టించుకోవడం మంచిగా ఉంటుందని ఆటో డ్రైవర్లకు మంచిగా ఉంటుందని ఇప్పుడు ఆటో నడసలే ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టి కొంచెం ఇబ్బంది ఉన్నది మేమంటే స్కూల్ పిల్లలు కొట్టుకుంటాం కాబట్టి కొంచెం సేఫ్ ఉంది మాకు ఇంకా మామూలు వాళ్ళకైతే కష్టం ఉన్నది అంతే. ఎట్లా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన? కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం మంచిగా లేదు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా కూడా మాకు ఉంటుండే వాళ్ళకు. ఈసారి ఏ పార్టీకి ఇస్తారు? నేను టీఆర్ఎస్కి వేస్తా, మాకు ఇల్లు ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్. ఓకే టీఆర్ఎస్కే. టీఆర్ఎస్కే